ఏటా ఎరువుల భారం రైతులపై మోయలేనంతగా పడుతోంది. ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడుతున్న వాణిజ్య పంటల్లో ఈ వ్యయం తడిసి మోపెడవుతోంది. దీనివల్ల రైతుకు ఉత్పాదక వ్యయం పెరగటం ఒక్కటే కాదు, పంట ఉత్పత్తులు, పర్యావరణం, రసాయనాలతో కలుషితమవుతున్నాయి. నేల సారం క్షీణించిపోతోంది. పంటలపై పోషక లోపాలు బయటపడుతున్నాయి. అందువల్ల పోషకాలన్నీ సమతుల్యంగా అందేలా సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను మేళవించి అందించటంతో పాటుగా సిఫార్సు మేరకే రసాయన ఎరువులను వాడుకోవాలి. పైపాటుగా వేసేటప్పుడు కాంప్లెక్స్ ఎరువులు కాకుండా సూటి ఎరువులను వాడటం మంచిదని నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి వాడే ఆ ఎరువులను కూడా పంటలకు సమర్థంగా వినియోగమయ్యేలా చూడటం ఎంతైనా అవసరం. ఎరువుల వాడకంలో రైతులు చేస్తున్న పొరపాట్లేవి? బోలెడు ఖరీదైపోయిన ఈ ఉత్పాదకం వినియోగ దక్షతను పెంచడానికి చేయాల్సిన, చేయకూడని పనులేవి? ఎరువుల భారం దించుకునే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలేమున్నాయి? చూద్దాం రండి. మరి పంటలకు రసాయన ఎరువులను 2 విధాలుగా అందిస్తాం. ఒకటి నేలకు అందించటం, రెండవది పైపాటుగా పంటకు అందించటం. డిఏపి తప్ప కాంప్లెక్స్ ఎరువుల రూపంలో 1 కిలో నత్రజని, భాస్వరాన్ని అందించాలంటే సూటి ఎరువుల కన్నా అదనంగా 16 నుంచి 20 రూపాయల భారం పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు సూటి ఎరువులకు వెళ్లడమే మంచిది. కాంప్లెక్స్పై ఆరాటం మాని అందుబాటులో ఉండే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదా అమోనియం నైట్రేట్ పొటాష్లను విడివిడిగా కానీ మూడింటిని పొలం వద్దే కలిపి వినియోగించి కాంప్లెక్స్గా వాడుకోవచ్చు. అయితే రైతులు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులను వేయాల్సి వస్తే దుక్కిలోనే వేయాలి తప్ప పైపాటుగా వేయకూడదు. ఒకవేళ దుక్కిలో కాకుండా పైపాటుగా వేయాల్సి వస్తే విత్తిన 15 నుంచి 20 రోజుల్లోగా వేసుకోవాలి. ఎందుకంటే వేర్ల పెరుగుదలకు అవసరమయ్యే భాస్వరం పోషకాన్ని పైపాటుగా వేసినందువల్ల ఖర్చు పెరగడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా చలనం లేని ఈ పోషకం నేలలోనే స్థిరంగా మిగిలిపోతుంది. దీనివల్ల భూముల్లో భాస్వరం నిల్వలు పెరిగిపోతున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా మిర్చి, పసుపు, ప్రత్తి వంటి వాణిజ్య పంటలు సాగవుతున్న ప్రాంతాల్లోని భూముల్లో భాస్వరం వాడకం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ నేలల్లో ఉన్న లభ్యం కాని భాస్వరం వల్ల పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు తలెత్తుతున్నాయి. మిరపకు యూరియా వేస్తే రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయని రైతులు బదులుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం పెంచడమే దీనికి మూల కారణంగా కనిపిస్తోంది. ఖర్చు తగ్గించుకోవడానికి, సమర్థత పెంచడానికి సూటి ఎరువులను వాడటం, వాటిని సిఫార్సు చేసిన మోతాదులోనే వాడటం, ఇవే కాదు వేసే పద్ధతి కూడా ముఖ్యమే. వేసిన ఎరువంతటినీ మొక్క గ్రహించుకునేలా వాటి వినియోగ దక్షతను పెంచాలి. డాక్టర్ రఘురామిరెడ్డి సూచనలిస్తూ, భాస్వరం ఎరువులు వేసినప్పుడు తప్పనిసరిగా అవి మొక్క యొక్క వేర్ల దగ్గర పడేటట్టుగా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. అదేవిధంగా నత్రజని ఏదైతే ఉందో ఇది గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ కొట్టుకుపోయేటువంటి ఎరువు కాబట్టి దీన్ని ఒకేసారి వేయకుండా నేల స్వభావాన్ని బట్టి, పంటను బట్టి 3 నుంచి 4 దఫాలుగా వేసుకున్నప్పుడు వీటి వినియోగత అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. భూమిలో తేమ ఉన్నప్పుడే వేసుకోవడము, అదేవిధంగా ఏదైనా అంతకృషి చేసినప్పుడు వేసేసి రెండోసారి మనం గొర్రు కానీ గుంటకు కానీ కొట్టేసి వాటిని కప్పేటట్టుగా చేసుకోవడము. వరి లోపల కనుక చూసుకున్నట్లయితే బురద పదంలో కనుక వేసేసి మళ్ళీ 24 నుంచి 48 గంటల తర్వాత కనుక మనం నీరు ఇచ్చినట్లయితే వీటి లోపల వినియోగత అనేది పెరుగుతుంది. అదేవిధంగా వేప నూనెతో కానీ వేప పిండితో కానీ మనము ఇంక్యుబేషన్ చేసి ఉన్నట్లయితే ఈ ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది బాగా ఉంటుంది. అయితే రైతు స్థాయిలో ఎరువుల వాడకంలో అవగాహన లోపం వల్ల ఆర్థికంగా ఎంత నష్టపోతున్నామో ఒకసారి చూద్దాం. మిర్చిని ఉదాహరణగా తీసుకుంటే నీటి వసతి క్రింద పండించే మిర్చికి ఎకరాకు 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ అవసరం. ఈ పోషకాలను అతి సరళంగా సూటి ఎరువుల రూపంలో అందించాలనుకుంటే అందుకు 260 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు కావాలి. వీటి విలువను లెక్కగడితే యూరియాపై 1461 రూపాయి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్పై 1164, మ్యూరేట్ ఆఫ్ పొటాష్పై 1334 రూపాయలు, మొత్తం 3959 రూపాయలు. అంటే సుమారుగా 4000 రూపాయలు
ఖర్చు పెడితే సరిపోతుంది. మరి రైతులు వాడుతున్న విధానం వల్ల ఎంత ఖర్చవుతోందో తెలుసా? ఎకరాకు 3 బస్తాల యూరియా, 2 బస్తాల DAP, 3 బస్తాల MOPతో పాటు 4 బస్తాల 20-20, 1 బస్తా 14-28-14, 1 బస్తా 10-26-26 వాడుతున్నారు. వీటికి లెక్కిస్తే మొత్తం 11,357 రూపాయల వ్యయం అవుతోంది. కాంప్లెక్స్ను పైపాటుగా వేయటం వల్లే ఇదంతా, అంటే దాదాపుగా 3 అదనపు భారం పడుతోంది. మనం చెప్పిన 4,000 రూపాయల ఖర్చు పూర్తిగా రసాయన ఎరువులపైనే లెక్కగట్టి చెప్పాం. ఒక్క రసాయన ఎరువులే కాదు కదా, సమతుల్యతను పాటించాలంటే పోషకాలను వివిధ రూపాల్లో అందించాలి. సేంద్రియ ఎరువులైన బాగా మాగిన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు లేదా వెర్మీ కంపోస్ట్, లేదా చెరకు ఫ్యాక్టరీల నుంచి లభ్యమయ్యే ఫిల్టర్ మడ్డి, వేప చెక్క, ఆముదం చెక్క, వీటిని అందుబాటును బట్టి వాడుకోవాలి. నీటి విడుదల ఆలస్యమయ్యే చోట్ల మాగాణుల్లో వరికి ముందు పచ్చిరొట్ట పైర్లు వేసి కలియదున్నటం మంచిది. మిర్చి నాట్లను ఆగస్టు-సెప్టెంబర్ మాసాల్లో వేస్తారు కాబట్టి ఈలోపు పచ్చిరొట్టను పెంచి పడదున్నవచ్చు. చాలా పంటల్లో పంటల అవశేషాలను తగలబెట్టటం చూస్తున్నాం. వీటిని రోటోవేటర్తో కలియబెట్టి భూమిలో కుళ్ళిపోయేలా చేస్తే విలువైన సేంద్రియ పదార్థంగా మారుతుంది. అది దాదాపు 8 టన్నుల పశువుల ఎరువుతో సమానం. పచ్చిరొట్ట సాధ్యం కాని పరిస్థితుల్లో గ్లైరిసీడియా, కానుగ, వేప, తంగేడు, గుర్రపు డెక్కల పచ్చి ఆకును సేకరించి పొలంలో కలియబెట్టి ఎరువుగా వాడుకోవచ్చు. అలానే పంటల క్రమంలో పప్పుదినుసుల పంటలను వేసుకోవటం వల్ల నత్రజని స్థిరీకరించబడి భూసారం పెంపొందుతుంది. తదుపరి వేసే పంటలో రసాయన ఎరువులను 15-20% తగ్గించుకోవచ్చు. రైతుకున్న మరో ప్రత్యామ్నాయం జీవన ఎరువులు. రెడీమేడ్గా దొరికే ఈ ఎరువులను పంటలకు చాలా సులువుగా వాడుకోవచ్చు. వీటికి భారీ పెట్టుబడులు అవసరం లేదు. చాలా చౌక. 2 కిలోల ప్యాకెట్ 100 రూపాయల లోపే ఉంటుంది. నేలలో సూక్ష్మరాశి పెంపొందుతుంది. భూభౌతిక స్థితిగతులు మెరుగుపడి తద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అందువల్ల వేల రూపాయలు వ్యయం చేసి ఒక్క రసాయన ఎరువులు, అందులోనూ కాంప్లెక్స్ పైన ఆధారపడే ధోరణికి స్వస్తి చెప్పి సమగ్ర సమతుల పోషకాల ద్వారా స్వల్ప పెట్టుబడితో నష్టం రాని సేద్యం చేస్తే ఆ పంట పొలాల్లో రాజనాలు పండుతాయి. ఆ రైతు మోములో రాజసం వెల్లి విరుస్తుంది. అరుణోదయాన వైవిధ్యం కలబోతతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. లేదా SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం AD అని టైప్ చేసి కామా పెట్టి అడగవలసిన సమస్యను జోడించి 9246399299కు SMS చేయండి.